అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. పీస్ఫుల్గా కానీ, బ్యూటిఫుల్గా కానీ, విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా అండ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా ఏ రకంగా చూసినా సరే విశాఖపట్నం దేశంలో ఉన్న టాప్ నగరాల జాబితాలో ఉంటుంది. అయితే ఇప్పుడు విశాఖపట్నం రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఒక మినిమం 3 సంవత్సరాలు, మ్యాక్సిమం 7 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ వ్యవధిలో విశాఖపట్నం దేశంలో టాప్ 3 నగరాల్లో ఒకటిగా నిలవబోతుంది. ఐటీ సెక్టార్లో, ఇండస్ట్రీ సెక్టార్లో. అది ఎలా చెప్పగలమంటే ప్రస్తుతం జరుగుతున్న ఒప్పందాలు, ప్రస్తుతం జరుగుతున్న చర్చలు విశాఖపట్నాన్ని ఊరిస్తున్నాయి. విశాఖపట్నం ఖచ్చితంగా ఇటు ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ప్లస్ అటు ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ 5 జిల్లాలు కలిపి అంటే ఉమ్మడి జిల్లాలు మొత్తం కలిపి విశాఖపట్నం కేంద్రంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే నాకు తెలిసి రాబోయే 3 ఏళ్లలో సుమారుగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. రాబోయే 3 ఏళ్లలో. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందాలు చూసుకుంటే తాజాగా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్సెంచర్ దేశంలో వన్ ఆఫ్ ద టాప్ హైయెస్ట్ టెక్ కంపెనీ అనుకోవచ్చు, ఐటీ కంపెనీ అనుకోవచ్చు. మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీటి స్థానంలోనే యాక్సెంచర్ కూడా టాప్ కంపెనీ అనమాట. దీనిలో జాబ్ వచ్చినా సరే పెద్ద కంపెనీలో జాబ్ చేసినట్టు ఫీల్ అవుతారు. సో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి విశాఖపట్నంలో వాళ్ళు రావడానికి సిద్ధమవుతున్నారు. 12,000 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఇస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ల్యాండ్ అడిగారు, 10 ఎకరాల భూమి అడిగారు. ఆ 10 ఎకరాల భూమి కూడా ఎకరం 99 పైసలు చొప్పున ఇవ్వండి అని అడిగారంట ప్రభుత్వానికి. సో ప్రభుత్వం వాళ్ళకి ఆల్రెడీ టీసీఎస్కి ఇచ్చారు కాబట్టి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఈ ఒకవైపు ఏమో కాగ్నిజెంట్, మరోవైపు గూగుల్ డేటా సెంటర్, మరోవైపు టీసీఎస్, ఇప్పుడు యాక్సెంచర్, ఇవన్నీ కూడా రాబోయే 3 ఏళ్లలో విశాఖపట్నానికి వస్తే విశాఖ నగరం టాప్ అవ్వదా? బెంగుళూరుని మించిపోద్ది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అదానీ గ్రూపు సుమారుగా విశాఖపట్నంలో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతోంది. అదానీ డేటా సెంటర్ అండ్ మెగా కంటైనర్ టెర్మినల్, లాజిస్టిక్స్ పార్క్స్ అవన్నీ నిర్మాణంకి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వైజాగ్లో ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని నెలకొల్పడానికి రెడీ అవుతున్నారు. అలాగే సన్ ఫార్మా వాళ్ళు వైజాగ్లో రెడీ అవుతున్నారు. అలాగే అపోలో టైర్స్ వాళ్ళు వైజాగ్లో విస్తరించడానికి రెడీ అవుతున్నారు. అలాగే కేపీఆర్ గ్రూప్ అని ఒక టెక్స్టైల్ దిగ్గజం, వాళ్ళు కూడా విశాఖపట్నం వేదికగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు కాగ్నిజెంట్ కాపులుప్పాడులో 1,583 కోట్ల పెట్టుబడితో ఒక కొత్త ఐటీ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారనమాట. దీనివల్ల 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ కూడా అంతే. 22 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చేసింది ల్యాండ్. ఈ ప్రాజెక్టు ద్వారా 12,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గూగుల్ డేటా సెంటరు, అలాగే టెక్ మహేంద్ర, సైంట్, విప్రో ఇవన్నీ కూడా విశాఖపట్నం రావడానికి రెడీ అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే విశాఖపట్నంలో లాజిస్టిక్స్ ప్రయాణపరంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక పెద్ద నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే 4 రకాల రవాణా మార్గాలు కూడా విశాఖపట్నాన్ని ఆనుకుని ఉంటాయి. ఇక్కడ నుంచి దేశంలో ఏ నగరానికైనా సరే ఈజీగా చేరుకోవచ్చు. అది ఒకటి బెనిఫిట్. దాంతోపాటు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, క్రైమ్ రేట్ చాలా తక్కువ, ప్లస్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. సాయంత్రం పూటలు అలాగా అంటే అక్కడ ఉన్న లోకల్ విశాఖ నగరంలో సుమారుగా 25 లక్షల జనాభా యాజ్ ఆఫ్ టుడే. ఇంతకుముందు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే సుమారుగా 16 లక్షలు ఎంతమంది ఉండేవాళ్ళంట. సో ఇప్పుడు ఒక 25 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. సో అక్కడ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆ సిటీ అలవాటైతే, అక్కడ స్టే చేయడం అలవాటైతే ఇంకా బయట వేరే సిటీలు నచ్చవన్నమాట. అంతగా ఉంటుంది విశాఖ కల్చర్. సో అక్కడ ఈ ఐటీ సెక్టర్ కానీ, ఈ ఇండస్ట్రీస్ కానీ, రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ డేటా సెంటర్లో రావడం శుభపరిణామం. సో వీటితో పాటు ప్రభుత్వం దగ్గర కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉంది.
విశాఖ చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల 7 జిల్లాలను కలుపుకొని విశాఖపట్నాన్ని ఒక మెగా ఎకనామికల్ జోన్గా డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు. ముంబై తరహాలో దేశంలో ఒక బెస్ట్ ఎకనామిక్ జోన్గా దీన్ని డెవలప్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. 2032 నాటికి విశాఖ జీడిపి ఉత్పత్తి కూడా పెరగాలి, $32 బిలియన్ చేరాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక అనమాట. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ప్రస్తుతానికి ప్రణాళికలు అంటే యాక్షన్ ప్లాన్స్ అయితే మాత్రం బాగున్నాయన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీకు నచ్చిన వాళ్ళు, కంటెంట్ నచ్చిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఒక చిన్న అడ్వర్టైజ్మెంటు laddupallem.com అని మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మీరు కూడా ఒకసారి laddupallem.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీరి దగ్గర 20 రకాల లడ్డూలు ఉంటాయి, ఒక 5 రకాల ప్రోటీన్ పౌడర్స్, ఒక 18 రకాలు హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకవు, చాలా రేర్ అనమాట. గోంతో చేసిన లడ్డూలు, మఖానాతో చేసిన లడ్డూలు, అండ్ ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన లడ్డూలు, అండ్ డ్రై ఫ్రూట్స్, మల్టీ సీడ్స్, మల్టీగ్రెయిన్, అలాగే మిల్లెట్స్, ఇలా ఒక 20 రకాల లడ్డూలు. అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, పకోడా ఇవి కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీకు దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి, వీళ్ళ దగ్గర డిస్కౌంట్లు ఉన్నాయి. సో వీలైతే laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి. మీరు ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఉంటే మీ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా మీ దసరా గిఫ్ట్లు పంపించాలంటే వీళ్ళు ప్యాక్ చేసి కార్పొరేట్ ప్యాకింగ్ కూడా చేసిస్తున్నారు. సో వీలైతే బుక్ చేయండి. 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.